మేడం, మేము లైవ్ స్టార్ట్ చేస్తాం. సార్ ప్లీజ్ సార్, నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి. రవి సార్ మీద ఎలాంటి తప్పు లేదు అని నేను ప్రూవ్ చేస్తాను సార్. ఏంటమ్మా, డ్రగ్స్ తీసుకున్నారని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా గొడవ చేస్తున్నావు? ఎలా ప్రూవ్ చేస్తావు? సార్ ప్లీజ్ సార్, ఆయన అలాంటి వారు కాదు సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. సరే, 1 అవర్ టైం, దానికి మించి వెయిట్ చేయలేం. సరే సార్. ఓ ఏంటి బంగారి ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? నాకంతా డౌట్గా ఉంది, అసలు ఎలా పాజిటివ్ అని వస్తుంది? ఒకవేళ హాస్పిటల్లో ఏదైనా తేడా జరిగి ఉంటుందంటావా? కానీ ఒక్కడి మాత్రం క్లియర్గా తెలుస్తోంది, బావ చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. ఝాన్సీ అమ్మకు తెలిసిందంటే కుమిలిపోతారు. ఆవిడికి ఈ విషయం తెలియడానికి ముందే మొత్తం సమస్యను మనం పరిష్కరించాలి. ఏంటి బంగారి? ఒక్క నిమిషం. $300 గ్రామ్స్ డ్రగ్ ప్యాకెట్ ఇంట్లో పార్టీకని పెట్టుకున్నవాణ్ణి అక్యూజర్ అనకుండా ఇంకేమనాలమ్మా? బంగారి, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరైనా రాజకీయ నాయకుల్ని లేదా ఝాన్సమ్మకు తెలిసిన వాళ్ళ సాయం ఏమైనా అడుగుదామా? బంగారి, నిన్నే అడిగేది. ఝాన్సీ అమ్మకు తెలిసిన వాళ్ళ సపోర్ట్ అడుగుదామా? లేదు, నేను వేరే ఆలోచిస్తున్నాను. సూరి, సూరి! సార్ చెప్పండి సార్. ఏంటయ్యా, దాబా కాల్ చేశారా లేదా? ఆకలికి లోపల పేగలు అరుస్తున్నాయ్యా. భోజనం ఎప్పుడు తీసుకొస్తారట? రేపు తెల్లవారుగా తెస్తారా ఏంటి? ఇప్పుడే కాల్ చేశాను సార్, వేడిగా రెడీ చేస్తున్నారంట, కాసేపట్లో తెచ్చేస్తారు సార్. త్వరగా తెమ్మనవయ్యా, టాబ్లెట్ వేసుకోవాలి. అలాగే సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఏ తప్పు చేయని ఒకరిని తప్పు చేశాడు అని లోపల వేశారు. మీరు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు. ఇన్నేళ్లుగా మేమే వాళ్ళకి భోజనం తీసుకెళ్తున్నామమ్మా. తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుందమ్మా. సార్, ఆయన మంచివారే సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ప్లీజ్ సార్, నాకు ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేసి పెట్టండి. నాన్న, పాపం అనిపిస్తుంది నాన్న. సరే అమ్మా, నాతో రండి, వెళ్దాం. ఇన్స్పెక్టర్ సార్. రామారా, ఎంతసేపని వెయిట్ చేయాలమ్మా? కొంచెం లేట్ అయింది సార్. ఏదిగోండి. కానిస్టేబుల్, ఆ ప్లేటు నీళ్లు తీసుకునిరా.
సార్ నిన్న ఇచ్చిన టిఫిన్ బాక్స్ లోపల ఉంది. తీసుకెళ్ళమ్మా. మ్, మూడు కిలోల్లో 300 గ్రాములు తగ్గుంది. పోలీసులు రవి సార్ దగ్గర సీజ్ చేసింది 300 గ్రాములే అని చెప్పారు కదా, అంటే ఈ 300 గ్రాములే ఆ 300 గ్రాములా? ఏంటమ్మా అక్కడ? ఏంటమ్మా టిఫిన్ బాక్స్ తీసుకున్నావా? అది టిఫిన్ బాక్స్ కనపడడం లేదు అమ్మా సార్. ఇక్కడ ఉందమ్మా, నువ్వు ఎక్కడ ఎతుకుతున్నావు? ఆ. ఏంటి సార్ ఇది? ఆకులాకులుగా ఉంది. టీ పొడా? టీ పొడా? ఏంటమ్మా నువ్వు? దీన్నే అందరూ గంజాయి అంటారమ్మా. అయ్యయ్యో, ఎవరిచ్చారు సార్ మీకు? 3 రోజుల కిందట మేము ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర మేము సీజ్ చేశాం. ఇదే అది. ఓ సరే సార్, అయితే నేను వస్తాను. అమ్మా ఒక్క నిమిషం ఆగు. ఇలారా. రమ్మంటున్నాను కదా. ఏంటి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు? డబ్బులొద్దా? ఇదిగో, మామూలుగా డబ్బులు తీసుకునే కదా వెళ్తావు, మర్చిపోయావా? అవును, థ్యాంక్ యూ సార్. సిస్టర్, పర్వాలేదే, అసలు గుర్తుపట్టకుండా ఉన్నారే. నేను ఎక్కడ కనిపెట్టేస్తారో అని భయపడుతున్నా. పెద్ద క్లూ ఒకటి దొరికింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను, ఇద్దరూ జాగ్రత్తగా వినండి. ఏం చేయాలి బంగారి? ఏ డౌట్ రాకూడదు. సరే బంగారి, మేము చూసుకుంటాం. జాగ్రత్త.